ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉండి ఉంటారు. ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారంటండి. మన ఛానల్లో యాడ్ చూసి గురువుగారికి కాల్ చేశారంట. గురువుగారు వారి సమస్యకు తగిన పరిహారం అయితే చెప్పారంటండి. అతి కొద్ది రోజుల్లోనే వారికి ఉన్న సమస్యలన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడైతే ఆర్థికంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉన్నారంట ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. తల్లి, నీ కోసం గెలుపు వార్త తీసుకువచ్చానమ్మా. ఆనందంగా స్వీకరించు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి. బిడ్డ, ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా. తల్లి, నీకు విజయవార్త తీసుకువచ్చానమ్మా. దిగులుగా కూర్చుని ఉన్నావు కదా, ఆనందంగా లేగు తల్లి. ఎలా బాబా ఇదంతా సాధ్యం అని అనుకుంటున్నావు కదా. నా కోరిక ఎప్పుడు తీరుస్తావు సాయి తండ్రి అని ఇన్ని రోజులు నన్ను వేడుకున్నావు. కానీ ఇన్ని రోజులకి ఇప్పటికి నీకు గెలుపు రాబోతుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు నమ్మకంతో నీ గెలుపు కోసం పోరాడవచ్చు. నిరుత్సాహంతోటి, కన్నీటితోటి కూర్చోవద్దు తల్లి. ఎంత కష్టమైనా సరే అస్సలు అలసిపోవద్దు. నిత్యమైన మనసుతో కొండైనా సరే ఎక్కగలుగుతావమ్మా. అలాగే నమ్మకంతో పోరాడితే గెలుపు నీ సొంతం అవుతుంది తల్లి. గెలుపు కోసమే పోరాడు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చేది సహజమే తల్లి. వాటన్నిటినీ దాటేశావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఏమి చెయ్యాలి అని అనుకున్నా సరే నీ బుద్ధిని, నీ తెలివిని, నీ సామర్థ్యాన్ని పెంచుకో. ఆస్తి, డబ్బు, నగలు ఇవేమీ లేకపోయినా సరే నీ తెలివితేటల్ని నమ్ముకో తల్లి. తప్పకుండా గెలుస్తావమ్మా. నీకు ఒక విషయం తెలుసా తల్లి, మోసపోయిన వారికి ఎలా ఉండాలి అనే అనుభవాన్ని ఇస్తుంది. ప్రయత్నించే వారికి మంచి ముగింపును ఇస్తుంది. నమ్మకంతో ఎదురు చూసే వారికి మంచి దారిని చూపిస్తుంది. నువ్వు దిగులుగా ఉన్నంత మాత్రాన నీ కష్టాలు తీరబోయేది ఏమీ లేదు తల్లి. నిన్ను గుచ్చి చూపించే వాళ్ళని పట్టించుకోవద్దు. నువ్వు ముందుకి వెళ్ళలేవు. ఒకరి కోసం కాదు, నీ కోసం, నీ కుటుంబం కోసం పోరాడు. ఎన్ని ఆటుపోటులు, అవమానాలు ఎదురైనా సరే నీ గమ్యాన్ని చేరేంత వరకు కూడా పోరాడు తల్లి. ఇతరుల కోసం నీ లక్ష్యాన్ని వదలకు. నువ్వు చేసే ప్రతి పని కూడా న్యాయమైనదే. మంచిదైనప్పుడు ఇతరులు అనే మాటలు ఎందుకు తల్లి పట్టించుకుంటావు? నీ కష్టాన్ని మర్చిపో అమ్మా. నీ కష్టాన్నే కాదు, నీ కష్టానికి కారణమైన వారిని కూడా మర్చిపో. నువ్వు అసలు ఎందుకు దిగులు పడుతున్నావమ్మా? ఈ కష్ట నష్టాలు దాటితే సుఖం అనే నావ తప్పకుండా ఎక్కుతావు. ఎప్పుడూ కూడా దిగులు పడుతూ, కన్నీరు కారుస్తూ ఉండకమ్మా. సంతోషంగా ఉండు తల్లి. నీకు గెలుపు తథ్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదమ్మా. నీకు నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదా. ఇక ఏడ్చింది చాలు. ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో వారందరూ నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసిందమ్మా. నీ సాయి తండ్రిని ఉండగా నిన్ను ఏడవనిస్తానా తల్లి? ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా. మంచినే అనుకో, మంచినే ఆలోచించు, మంచినే తలువు. న్యాయంగా ఉండు. నీకు చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చెయ్యి. నీకు ఎదురయ్యే ఒడిదిడుకులన్నీ కూడా నీకు గెలుపుగా మారుతాయి తల్లి. ఈ విషయాలన్నీ ఎప్పుడూ గుర్తుంచుకోమ్మా. వచ్చిన కష్టాలన్నీ కూడా తప్పకుండా కరిగిపోతాయి. గెలుస్తాను అనే నమ్మకంతో చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. నీ నమ్మకానికి శోధించే పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి.
ఈ క్షణం నీ మనసులో ఇలాగే అనుకుంటున్నావు కదమ్మా. ఎప్పుడూ కూడా ఇదే చెబుతున్నావు బాబా. ఎప్పుడు జరుగుతుంది తండ్రి, నేను చేస్తాను, నీకు నీడగా ఉంటాను అని ఇలాగే చెబుతున్నారు. కానీ నాకు మాత్రం నిరాశే మిగులుతుంది అని అనుకుంటున్నావు కదా తల్లి. ఇలాంటి ఆలోచనలు నీ మనసులోనికి రానివ్వద్దమ్మా. ఒక ఉద్యోగం దొరకలేదంటే మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. ఇలా ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. ఏదీ కూడా ప్రయత్నించకుండా రాదు కదా తల్లి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. నీ బాబా ఇస్తారు, చేస్తారు అనే నమ్మకంతో నువ్వు ఉండాలి. నువ్వు ప్రయత్నిస్తేనే కదమ్మా దాని ప్రతిఫలం నీ బాబా తండ్రి ఇస్తాడు. సాధించాలి అనే తపన, ప్రయత్నం, వాటి మీద ఉండే నీ నమ్మకం, ఆ నమ్మకానికి నీ సాయి తండ్రి తప్పక తోడు ఉండి గెలిపిస్తాను తల్లి. నీ దగ్గర కోరుకునేది ఒకటేనమ్మా, నీ కష్టాన్ని, నీ దిగులుని నా దగ్గర వదిలి గెలుపుకు కావలసిన ప్రయత్నాలు నమ్మకంగా చేతల్లి. తప్పకుండా నా అనుగ్రహం ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? అయితే ఇప్పుడే ఉత్సాహంగా లేగు. నీకు ఏది కావాలో దానికోసం ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నాలను ఎంత నమ్మకంతో చేస్తావో అంత త్వరగా నీకు గెలుపు వస్తుంది. కష్టపడి ఏ పని చేసినా సరే నా బిడ్డని కంటికి రెప్పలా ఎల్లప్పుడూ నేను కాపాడుకుంటూ ఉంటాను. 100% గెలిపిస్తాను తల్లి. నీ నమ్మకాన్ని గెలిపిస్తాను. నీ స్వయం కృషికి మంచి ఫలితం ఇస్తానమ్మా. నువ్వు కేవలం నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఉండాలి తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా. ఈ రోజంతా నేను చెప్పినట్లుగా చేయి తల్లి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు ఈ ఒక్క నామాన్ని జపిస్తూ ఉండమ్మా. నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. ఆ నామం ఏమిటి అంటే గోవింద గోవింద గోవింద. ఇలా నువ్వు ప్రతి క్షణము, ప్రతి సెకండు కూడా నీ మనసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జపిస్తూనే ఉండు తల్లి. ఆ వడ్డీ కాసుల వాడిని ఇలా గోవింద గోవింద అంటే చాలు తల్లి, కరిగిపోతాడు. నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే తీర్చి నీ సమస్యలను నీ నుండి దూరం చేస్తారమ్మా. కాబట్టి నా మీద నమ్మకంతో ఈరోజు శనివారం కదా, ఆ ఏడుకొండల స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసులో ఈ నామాన్ని జపిస్తూ ఉండమ్మా. తర్వాత జరిగే అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీ మనసుకి పట్టరాని సంతోషం కలుగుతుంది. నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ కూడా నీ నుండి దూరమైపోతాయి తల్లి. నేను చెప్పినట్లుగా చేసుకో, నీకు అంతా మంచే జరుగుతుంది. నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండండి అని అయితే మన బాబాగారు, ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, నామజపానికి చాలా ప్రత్యేకత ఉందండి. మన బాబాగారు జీవిత చరిత్రలో చదివాం కదండి. బాబాగారు అయితే సప్తాహ నామజపం చేయించేవారంటండి. అంటే 7 రోజులు ఏకదీక్షగా ఓం సాయిరామ్ అనే జపం చేయమనేవారనమాట మన బాబాగారు. అదేవిధంగా మనకి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండల స్వామి నామం జపించమంటున్నారు అంటే మనకి ఏదో మంచి జరుగుతుంది అని అయితే మనం అర్థం చేసుకోవాలండి. మనం పనులు మానుకుని కూడా జపించవలసిన అవసరం లేదండి. మనం మన పనులు చేసుకుంటూ ఆ తండ్రి నామాన్ని జపిస్తూ ఉంటే చాలండి. మనకి ఎంత మంచి జరుగుతుందో బాబాగారే మనకి నిదర్శనం చూపిస్తారు ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ వరకు వచ్చిందంటే బాబాగారు మీకు మంచి చేయబోతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలండి. బాబాగారు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.